హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఇద్దరు అన్నదమ్ముల కథ అండి. అంటే చిన్న వయసు నుంచే పిల్లలకి మనం ఏం నేర్పితే వాళ్ళు ఏ విధంగా మోటివేట్ అవుతూ ఉంటారు, అలాగే ఎలా గుర్తుంచుకుంటారు అనేది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకి మొదటి గురువు తల్లేనండి. తల్లి ఏం చెబితే పిల్లలు అదే పాటిస్తారు. కాబట్టి మనము పిల్లలు చిన్న వయసు నుండే వాళ్ళకి మంచి చెడు, ధర్మము, విలువలు, గౌరవము, ఏం ఏం నేర్చుకోవాలి, ఏం వదిలేయాలి, ఏం స్వీకరించాలి, ఇవన్నీ కనుక మనము పిల్లలకి చెబుతూ ఉంటే తప్పకుండా పిల్లాడు సమాజంలో ఒక మంచి పౌరునిగా ఉంటాడండి. కాబట్టి ఆ యొక్క అంటే పిల్లవాడు ఏ విధంగా ఉంటాడో ఆ ప్రశంసలన్నీ తల్లికే చెందుతాయండి. చూసావా, ఎవరు కన్న బిడ్డు అంటారు కదా. కాబట్టి మనం అప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చండి. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి మంచి చెడు అనేది చెప్తారని ఆశిస్తున్నాను. ఇక మన కథలోకి వెళ్ళినట్టయితే, ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు బీచ్ ఒడ్డున ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటున్న సమయంలో ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో గొడవ వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అయితే ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటున్నారు. గొడవ పెట్టుకొని వాళ్ళ పెద్దన్నయ్యకి కోపం వచ్చి చిన్నపిల్లాడిని చెంపపగల కొడతాడు. చెంపపగల కొట్టేసరికి పాపం బాధతో వెళ్ళి ఆ బీచ్ ఒడ్డున ఉసుకలో నన్ను ఈరోజు అన్నయ్య కొట్టాడు అని రాస్తూ ఉంటాడు. అలాగే రాసిన తర్వాత అలలు వచ్చి చెడిపోతాయి కదండి. అలలు బీచ్ ఇసుకలో రాస్తే ఏమవుతుంది, అలలు వచ్చి మొత్తం చెడిపేస్తూ ఉంటాయి. మళ్ళీగా అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటున్న సందర్భంలో ఆ చిన్న పిల్లవాడు ఆ బీచ్లో ఆడుకుండగా కొట్టుకుపోతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య చూసి వాళ్ళ తమ్ముడిని అతి కష్టం మీద వెళ్ళి కాపాడి ఒడ్డుకి తీసుకొని వస్తాడు. అప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ ఆ బీచ్ ఒడ్డున పెద్ద రాయి మీద ఇలా చెక్కుతూ ఉంటాడు, ఈరోజు మా అన్నయ్య నన్ను కాపాడాడు అని. అలా రాస్తున్న సందర్భంలో వాళ్ళ అన్నయ్య చూసి, ఎందుకు నువ్వు అలా రాస్తున్నావు, నిన్న కూడా చెంప మీద కొడితే పోయి ఇసుకలో రాసావు, ఇప్పుడేమో రాయి మీద రాస్తున్నావు, ఎందుకు అలా రాస్తున్నావు అని వాళ్ళ అన్నయ్య అడిగితే ఆ పిల్లగాడు ఈ విధంగా చెప్పాడండి. నాకు అమ్మ ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉండేది, మనకి ఎవరైనా బాధ కలిగించినా, చెడు చేసినా వెంటనే మర్చిపోవాలని, మనకి ఎవరన్నా సహాయం చేసినా, మన ఎవరన్నా కాపాడినా, మనకి ఏమన్నా ఇచ్చినా కూడా మనం వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని చెబుతూ ఉండేది అని చెప్పాడండి. నిజంగా కదా అండి. అసలు నిజంగా మనకి సాయం అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి సాయం చేసే వాళ్ళని మాత్రం నిజంగా మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి. మన బాధ పెట్టిన వాళ్ళని మాత్రము వెంటనే మర్చిపోవాలి. అలాగే మనని బాధ పెట్టే వాళ్ళు ఈ సమాజంలో 100 మంది ఉంటారండి. మన బాగు కోరేవాళ్ళు, మన మంచి కోరేవారు ఒకరిద్దరు మాత్రమే ఉంటారండి. కాబట్టి మనము ఎవరిని దగ్గరికి తీసుకోవాలి, ఎవరిని దూరం చేయాలనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఈ కథని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచించి ముందుకు అడిగేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వాణిశ్రీని.